కలియుగ దైవం తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదం వివాదంపై హిందూ సంఘాలు భక్తులు మండిపడుతున్నారు. ప్రసాదం కల్తీపై హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటున్నారు ఖమ్మం బీజేపీ నేత నంబూరి రామలింగేశ్వరరావు. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను కలవరపాటుకు గురిచేసిన టీటీడీ లడ్డు వ్యవహారం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. ఎవ్వరు కూడా ఎంత దుర్మార్గుడైనా ఎంత రాక్షసుడైనా కానీ ఇలాంటి చర్యకు పాల్పడటం నిజంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడమే. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ సమగ్ర చర్యపై సిబిఐ విచారణ చేపట్టాలి, దోషులను కఠినంగా శిక్షించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. బోర్డు మెంబర్స్గా కానీ అలాగే టీటీడీ చైర్మన్ పదవిని రాజకీయ నాయకుడుకు కానీ కట్టపెట్టొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. హిందూ సమాజ అభివృద్ధికి తోడ్పడే వాళ్ళనే బోర్డు మెంబర్స్గా చైర్మన్గా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే టీటీడీ వ్యవస్థను న్యాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చి స్వయం ప్రతిపత్తి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.